హాయ్ అండి. నేను మీ దేవి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఎవరికైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే హ్యాపీ ఎలా ఉంటుందో మీకు తెలిసిన విషయమే. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా, అంటే వెళ్ళి వస్తుంటాం, అది పెద్ద రీజన్ అని కాదు. కానీ ఎవరింటికైనా పుట్టింటికి వెళ్తే కొంచెం అక్కలేని హుషారంతో వచ్చేస్తుంటారు కదా. సో మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే పండుగలు చేస్తున్నారు, అమ్మవారి పండుగలు చేస్తున్నారనమాట. సో అమ్మ అయితే చెప్పింది బాబుకి తీసుకుని రామ్మ అని. మా ఆయనకి కొంచెం పనుండి అయితే రాలేకపోయారు. మా ఇద్దరమే బయలుదేరామన్నమాట. రిజర్వేషన్ చేస్తాము. ఏసీలో చేస్తాం కానీ ఏం చేస్తాం, విండో సీట్ అయితే దొరకలేదు. మిడిల్లో సెట్ అయింది కానీ సరే విండో సీట్లో ఎవరు లేరు. సో మేమైతే ఫుల్గా కూర్చుని వ్యూ మొత్తం ఎంజాయ్ చేసేసాం అనమాట. చూడండి మా చేయి అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూ చూసుకుంటూ. ఇక్కడ అంటే మాది పక్కా పల్లెటూరు అనమాట. పూరి నుంచి మ్యాక్స్ ఇది స్పెషల్ ఎక్స్ప్రెస్ కాబట్టి ఒక 5 hours జర్నీ పట్టింది. పూరి ఒక్క ట్రైన్ ఎక్కామన్నమాట. జై మాత్రం బీభత్సంగా ఆడుకున్నాడు. కొంచెం కూడా చాలా బాగా ఆడుకున్నాడు. నేను కూడా వాడితో పాటు ఇంకా అలా వాడు చూసుకుంటూ నేను అలా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తాను. నేనైతే అలా కూర్చున్నాను. ఇంకా ఆ సీట్ నుంచి ఆ సీట్కి ఈ సీట్ నుంచి పక్క సీట్కి వెళ్ళి ఆడుకొని వస్తున్నాడు. ఇంకా నేనైతే లంచ్కి అయితే చికెన్ కర్రీ ఇంకా రైస్ పట్టుకున్నాను. ఇంకా బాబుకి పెరుగన్నం పట్టుకున్నాను. అలా వాడు ఆడుకుంటే నేను వ్యూ అయితే కొంచెం ఎంజాయ్ చేస్తాను. చూడండి జై అయితే చాలా బాగా ఆడుకుంటున్నాడు. ఆల్రెడీ అయితే చేయలేదు ఈసారి. ఎప్పుడు అల్లరి చేసాడు, కొంచెం చేసాడు. కానీ ట్రైన్ జర్నీ అంటే కొంచెం పిల్లలకి ఎలాగైనా ఇంట్రెస్టే కదా. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. అది కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కదా, కొంచెం బాగా ఎంజాయ్ చేశాడు. పిల్లో కూడా ఇచ్చాడు పడుకుందామని. కానీ ఏం చేస్తాం, వాడు పడుకొనిస్తాడు మనకి. పిల్లలైతే మనకు పడుకునేవారు కదా. కొంచెం అలాగా వాడితో పాటు కొంచెం కూర్చుని అలా ఉన్నాను. ఇలా ఇక్కడ పూరి నుంచి శ్రీకాకుళంకి 3 గంటలకైతే దించేసిన ట్రైన్. ఇలాగ వాడికి కొంచెం పెరగడం తినిపించేసాను. మా ఆయన రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అయింది. కానీ ట్రైన్ మాత్రం జర్నీ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. శ్రీకాకుళం నుంచి పాలకొండకి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కేసాను అనమాట. చూడండి బస్సు ఇంకా డైరెక్ట్గా పాలకొండకి అయితే వచ్చేసాను. పాలకొండ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే బస్సుకి అయితే వెళ్ళిపోయాము. ఉంగడ మెట్లో దిగాము. ఫైనల్లీ మా అమ్మకి అయితే మీట్ అయ్యాను అనమాట. చూడండి ఇక్కడ నుంచి 3 km ఇంకా చాటవలసకి అనమాట. ఇక్కడ వచ్చి ఈ దేశం మొత్తం వచ్చేమో ముంగడ మెట్ల నుంచి చాటవలసకి వెళ్ళడం చాలా కష్టం ఉంది. ఇక్కడ అసలు ఆటోలు ఏముండవు. ఫైనల్లీ మా ఊరికి అయితే వచ్చింది. ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అనమాట. చూస్తే సరిపోతుంది, కళ్ళు నిండిపోతే అంత పెద్ద విగ్రహం అనమాట. సో ఫైనల్ అయితే ఇంటికి వచ్చేస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చట్లా లైక్ చేయండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాము. ఇది మా అమ్మ వీళ్ళు అనమాట. పల్లెటూరు ఇల్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. చూడండి. ఓకే బాయ్ బాయ్. థ్యాంక్ యూ.